వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిత్వ హననం హద్దులు మీరుతోంది. ఆస్తుల వివాదం, లేఖలు, ఆరోపణలు ఇవన్నీ కలిసి ఒక పెద్ద రాజకీయ కుట్రలుగా మారాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదాల వెనుక అసలు నిజాలు ఏంటి? రాజకీయ లక్ష్యాలేనా? ఈ కుట్రలో భాగస్వాములు ఎవరు? చంద్రబాబు చాలా కాలంగా నిర్వహిస్తున్న జగన్ వ్యక్తిత్వ హరణ హవనంలో తాజాగా షర్మిల మరో సమిధను విసరడం, దరిమిలా విడుదలైన విజయమ్మ లేఖ, అది రాజేసిన ఆస్తుల రచ్చ నేపథ్యంలో ఈ పూర్వరంగాన్ని గమనంలో ఉంచుకుంటే మరింత స్పష్టత వస్తుంది. ఆస్తుల పంపకం పూర్తి కాలేదంటూ విజయమ్మ లేఖలో పేర్కొనడంపై ఆ కుటుంబ వ్యవహారాలు తెలిసిన వారు అవాక్కయ్యారు. శత్రువు చేతిలో పావులా మారి అన్న మీద షర్మిల విషం కక్కుతుందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. అటువంటి పావు కోసం కన్న కొడుకు మీదే అబంధాలు వేస్తావా తల్లి అని విజయమ్మను ఆయన ప్రశ్నించారు. 2009లో వైఎస్ఆర్ జీవించి ఉండగానే షర్మిలకు పంచి రిజిస్టర్ చేసిన ఆస్తుల చిట్టాను రాచమల్లు చదివి వినిపించారు. షర్మిల పేరు మీద ఈ ఆస్తులని రిజిస్టర్ అయ్యాయన్న విషయాన్ని అంగీకరిస్తూనే పంపకాలు పూర్తి కాలేదన్న విజయమ్మ లేఖలోని దొల్లతనాన్ని ఆయన ఎండగట్టారు. షర్మిలకు పంచినట్టే జగన్ కు కూడా కొన్ని ఆస్తులను వైఎస్ఆర్ పంచి ఇచ్చారని, జగన్ సొంతంగా సంపాదించుకున్న ఆస్తులను జగన్ ఆస్తులుగానే వైఎస్ పరిగణించినందువల్లనే వాటిలో వాటాలను కూడా షర్మిలకు పెట్టలేదని రాచమల్లు వివరించారు. అయినా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చెల్లెలి మీద ప్రేమతో సొంత ఆస్తి సరస్వతి పవర్లో తల్లి పేరుపై పెట్టుకున్న 51% షేర్లు భవిష్యత్తులో షర్మిలకు చెందేలా ఎంఓయూ రాసిచ్చారని గుర్తు చేశారు. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఈ ఆస్తులను అమ్మినా, షేర్లు బదలాయించినా జగన్ బెయిల్ రద్దవుతుంది. ఈ సంగతి తెలిసిన తల్లి పేరుతో ఉన్న షేర్లను బదలాయించేందుకు షర్మిల వెనకాడలేదు. ఒరిజినల్ సర్టిఫికేట్లు జగన్ వద్దనే ఉన్నా తప్పుడు అఫిడవిట్ సమర్పించి మరీ షేర్లను బదలాయించారంటే షర్మిల ఉద్దేశమేంటో స్పష్టంగా తెలుస్తుందని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ కుట్రపూరిత వ్యవహారం తెలిసిన వెంటనే అనివార్య పరిస్థితుల్లో జగన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించవలసి వచ్చింది. దీని మీద ఎల్లో మీడియా, కూటమి పార్టీలు నానా రాద్ధాంతం చేశాయి. తల్లి మీద, చెల్లి మీద జగన్ కోర్టుకెక్కారని విష ప్రచారం చేశాయి. జగన్ను మరోమారు జైలుకు పంపాలన్న కుట్ర విఫలమైనందుకు వారి ఏడుపును అర్థం చేసుకోవచ్చు. మరి చెల్లెలికేమైంది? తెలిసి ఈ కుట్రలో ఎందుకు భాగస్వామ్యమయ్యారు? బాబాయి హత్యను కూడా అన్న మెడకు చుట్టాలని చూస్తున్న శత్రువు ప్రయత్నాలకు పందానా అనే చెల్లెళ్ళు ఏం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో. షర్మిలకు వివిధ సందర్భాల్లో జగన్ స్వార్జితంలోంచి 230 కోట్ల రూపాయలు ఇచ్చారని రాచమల్లు చెప్పారు. ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఖర్చులకు ఈ నిధులను ఉపయోగించారేమో తెలియదు, కానీ ఇప్పుడు ఒక అనుమానం బలంగా కలుగుతుంది. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలన్నది ఆమె స్వతంత్ర నిర్ణయం కాదేమో. అప్పటికే ఆమె చంద్రబాబు ప్రభావంలోకి వెళ్లి ఉండాలి. తెలంగాణలో కొంతకాలం ప్రాక్టీస్ చేయించి తనకు గిట్టని కేసీఆర్ను నానా తిట్లు తిట్టించి ఆ తర్వాత ఇచ్చిన హామీ మేరకు ఆంధ్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని చంద్రబాబు ఆమెకు కట్టబెట్టి ఉండవచ్చు. తెలంగాణ, ఆంధ్ర కాంగ్రెస్ ఫ్రాంచైజీలు చంద్రబాబు చేతిలోనే ఉన్నాయనేది విశ్వసనీయ సమాచారం. మొదటి ఎన్నికల్లోనే ఒంటరిగా తలపడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. తలపండిన చంద్రబాబు, మోదీతో, పవన్ కళ్యాణ్తో చేతులు కలిపి వచ్చినా ఎదిరించిన వ్యక్తి జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ ఒక శత్రు దుర్భేద్యమైన కవచం. ఆ కవచాన్ని ఛేదించడానికి 15 ఏళ్లుగా టీడీపీ కూటమి కుట్రలు చేస్తూనే ఉంది. కష్టాల కొలిమిలో కాలమే సానబట్టిన ఖడ్గం జగన్. అధర్మ యుద్ధాలతో ఎల్లకాలం దాన్ని ఓడించలేరు. అగ్ని సరస్సున వికసించిన వజ్రపు కాంతిని పిడికల్లో ఎంతో కాలం దాచి ఉంచలేరు.